సాంగ్స్ ఆటోమేటిక్గా హిట్ అవుతాయి ఆటోమేటిక్గా. సార్ అది మార్క్ రాబిన్ గారు ప్రూవ్ చేశారు. సార్ ఇది సందేశాత్మకంగా అంటే హానర్ కిల్లింగ్తో పాటు ఈ తెలంగాణలో ఉన్న రూట్ సమస్యల్ని మీరైతే తెర మీద చూపించడం జరిగింది. అంటే మీరు ఏం డ్రైవ్ చేశారు? ఎక్కడ మీరు కనుక్కున్నారు? ఇప్పటికీ ఎక్కడ హానర్ కిల్లింగ్స్, ఈ పరువు హత్యలు కావచ్చు, ఈ కుల వివక్ష కావచ్చు, ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడేమన్నా ఇది కాంట్రవర్సీ అయ్యే సూచనలు ఏమన్నా ఉన్నాయా భవిష్యత్తులో? కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది సార్? అంటే బేసికలీ ఇది రైట్ నో ఎగ్జిస్టింగ్ ఇష్యూసే కదా జరుగుతున్నాయి కదా. బట్ దెన్ అదే సినిమా కదా, సినిమాకి కొంచెం ఒక స్ట్రక్చర్ ఉంటుంది, సినిమాకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దానిలో లోబడి మనం ఏం చెప్పాలనుకున్నామో అది కొంచెం కమర్షియల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాము. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ సార్. లైక్ మార్పు వస్తుంది అనుకుంటున్నారు దీని ద్వారా ఎంతో కొంత అని? అదే చెప్తాను సార్, మార్పు అనేది ఎవడు ఫోర్స్ చేస్తేనో లేకపోతే ఎవరో కల్పించి చేయలేము సార్, అది మనలో మనకు రావాలి. సో అది మార్పు వచ్చే అంత పెద్ద పెద్ద మాటలు లేకపోతే అంత పెద్ద మాట చెప్పలేను నేను, మార్పు వచ్చేస్తుంది అని చెప్పేసి. బట్ ద పాయింట్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్. నీకు దండోరా అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మన లైఫ్లో మనం జరిగే ఎక్స్పీరియన్స్ నుంచే కదా మనం ఎవాల్వ్ అవుతాం. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ టేకింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ ట్రైంగ్ టు ఎవాల్వ్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అంతే కోరుకుంటున్నాను నేను, మార్పు లాంటిది ఏం లేదు. రాబిన్ అన్న, గతంలో మీరు ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ అని చెప్పేవాళ్ళు, చాలా పేరు వచ్చింది కూడా. ఈ సాంగ్తో ఇంకా మీరు ప్రూవ్ అయిపోయారు. ఏంటంటే ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. అందరు ఏం తాగి కొట్టారన్నారు, కాకపోతే మీరు టీరాగే కొట్టారు కాబట్టి ఈ రేంజ్లో ఉంది. అంటే ఈ సాంగ్ ఏ టైంలో చేశారని అదని చెప్పండి, మాకు అర్థమైపోతుంది. టీయా వేరే ఏం తీసుకున్నా? నైట్స్లోనే బేసికలీ మనోడు నైట్లలో వస్తుండే, కూర్చొని ఇక మొత్తం సాంగ్ డిస్కషన్, ఫిలిం డిస్కషన్ అయిన తర్వాత అక్కడనే ఇంకా డప్పులు తెప్పించి కొట్టి అట్లా దండోరా స్టార్ట్ అయింది. కాకపోతే దీనికి నాకు అందరు మ్యూజిషియన్స్ హెల్ప్ చేసిండ్రు. యాంథనీ దాస్ పాడిండు, తన హెల్ప్ ఇట్స్ అ గ్రేట్ హెల్ప్. అండ్ కాసర్ల శ్యామ్ అన్న రాసినప్పుడు అసలు మేమందరం షాక్ అయిపోయిన, ఒక్క లైన్ కూడా దాంట్లో కరెక్షన్ చెప్పలేదు అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్గా రాసిండు, వెరీ మూవింగ్. ఇక అట్లా అంత టీం అందరు ఒక వైబ్లు ఉండే, ఛాయ్ తాక్కుంటా చేసేసినాం అట్లా. ఓకే బెన్నెన్న, చాలాసార్లు అడిగావు ఆఫ్లైన్లో మా సినిమా ఏంటని. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న ఇప్పటికే తెలుసుకున్న ప్రకారం వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాతో ఎంతవరకు హ్యాపీ? అంటే ప్రొడ్యూసర్ కష్టాలు తీరుతాయి అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ థ్యాంక్ యూ నీ రివ్యూ చెప్పినందుకు. డెఫినెట్గా సినిమా వెరీ సాటిస్ఫైడ్, వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా అంటే ఒక సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా ఈ తీయడానికి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో కొత్త జానర్ ట్రై చేయాలన్నా ఈ సినిమా 100% ధైర్యం ఇస్తుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. ఇందాక ఫస్ట్లీ సాంగ్ చాలా బాగుందండి, చాలా ఇంటెన్స్గా ఉంది. నాకు చందాల తర్వాత లిరిక్ అసలు ఫస్ట్ నుంచి స్టార్ట్ కూడా ఎండ్ వరకు కూడా ప్రతి లిరిక్ ప్రతి వర్డ్కి మీనింగ్ఫుల్గా ఇంటెన్స్గా ఉంది. లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈవెన్ లిరికల్ వీడియో కూడా చాలా బాగా చేశారు. స్వైపప్పులు చేశారండి, అండ్ లిరిక్స్ కాసల శ్యామ్ గారు రాశారు. సో క్రెడిట్స్ టు కాసల శ్యామ్ అన్న. లైక్ అంటే నేను అది ఆయనకి చిన్న లైక్ చూపించాను, సినిమా కొంచెం చూపించి ఇది ఫ్లేవర్ అన్న, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, అండ్ దేర్ ఇస్ దిస్ రావాలి మనకి థీమ్ సాంగ్ లాగా ఒకటి కావాలి సినిమా కంటెంట్ని చెప్తున్నట్టు అని చెప్పినప్పుడు లైక్ హీ ఇన్స్పైర్డ్. లైక్ ఐ డోంట్ నో లైక్ వాట్ హ్యాపెండ్. లైక్ తను రాసి నాకు పంపించాడు, నేను చదివి విప్లవం రాశారన్న అని చెప్పాను ఒకటే మాట. సో దట్స్ హౌ లైక్ అంత హై అనిపించింది నాకు. నేను వీఆర్ ఆల్ ఆన్ బోర్డ్, లిరిక్స్ బాగా వచ్చినాయి అని చెప్పి, అండ్ దెన్ వీ వెంట్ అహెడ్ విత్ ఇట్. గ్లాడ్ యూ లైక్డ్ ఇట్, ఐ విల్ పాస్ ఇట్ ఆన్. అండ్ సహజంగా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా ఇంటెన్స్గా ఒక పాయింట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఇంటెన్స్గా చెప్పాలి. బట్ నందు గారు కానీ ఒకళ్ళిద్దరు చెప్తున్నప్పుడు ఇది చాలా సీరియస్ సినిమా కాదు, లైటర్ వేన్లో చాలా కమర్షియల్గా ఉంటుందని చెప్పి. బట్ కమర్షియల్గా చెప్పే ప్రాసెస్లో చాలామంది ఫిల్మ్ మేకర్స్ చెప్పాలనుకున్న పాయింట్ డైల్యూట్ అవుతూ ఉంటుంది. అది ఎంతవరకు ఉండబోతుంది సినిమాలో, ఆ కేర్ ఎంతవరకు తీసుకున్నారు? డైల్యూట్ ఏం అవ్వలేదండి ఇక్కడ. లక్కీగా వీఆర్ ఆల్ ఆన్ బోర్డ్, అండ్ అందరు యాక్టర్స్ కూడా దే న్యూ, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి ఏంటనేది తెలిసినప్పుడు, అండ్ వీఆర్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద డే వన్ స్క్రిప్ట్ లెవెల్ నుంచే. అండ్ లక్కీలీ ఐ గాట్ లైక్ ప్రాపర్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఆల్ ఎవ్రీబడి. సో ఏమీ డైల్యూట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా ఏ ఎమోషన్ అయితే ల్యాండ్ చేద్దాము, ఏ హ్యూమరస్ యాంగిల్లో చెప్దాం అనుకున్నామో అలాగే అంతకంటే మించే చేసామని అనిపిస్తుంది నాకు. అంటే నేను కట్ చూసినప్పుడు వాట్ ఎవర్ చూసినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లైక్ అంటే నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇంకా సినిమా ఏమంటే ఇదే సినిమా ఇలాగే తీస్తాను. దట్స్ హౌ హ్యాపీ ఐఎమ్ అబౌట్ దిస్ ఫిలిం. సో యా. బెన్నీ గారు సార్, ఇది ఇందాక శివాజీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఒక తెలంగాణ రూటెడ్ సినిమా ఇది అని చెప్పి. యాక్చువల్లీ మన బలగం వచ్చినప్పుడు కైండ్ ఆఫ్ సర్ప్రైజ్, ఎందుకో సినిమా తెలంగాణలో బాగా పర్ఫామ్ చేసింది, ఆంధ్రలో రిలేటివ్గా అండర్ పర్ఫామ్ చేసింది.
సినిమా గురించి ఏంటి అసలు శివాజీ గారు అన్నట్టు ఏంటి తెలంగాణ సెంట్రిక్ మూవీయా లేకపోతే ఎలా ఉంటుంది అపీల్ అనేది? సార్ ఇది తెలంగాణ బ్యాక్డ్రాప్ ఫిలిం. స్టోరీ కానీ కోర్ పాయింట్ కానీ ఇస్ వెరీ యూనివర్సల్. క్యాస్ట్ కానీ డ్రామా ఎమోషన్స్ అన్నీ యూనివర్సల్ థింగ్స్ అండి. బ్యాక్డ్రాప్ అన్నది తెలంగాణ అంతే. ఓకే. శశి గారు, సార్ ఈ మధ్యన చిన్న సినిమా అంటే డిఫాల్ట్గా మైత్రి లోగో పడుతుంది సార్. ఆల్మోస్ట్ 2025 ఎండింగ్ వచ్చేసింది. ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా అసలు గేమ్ చేంజర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన సినిమా ఇయర్ మనకి అఖండ వచ్చేసింది. ఇంకా బంచ్ ఆఫ్ రిలీజెస్ ఉన్నా, పెద్ద రిలీజెస్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఏంటి ఇయర్ ఎలా ఉంది ఒక డిస్ట్రిబ్యూటర్గా లేకపోతే ఎగ్జిబిటర్కి జనరల్గా పర్స్పెక్టివ్ ఇయర్ ఎలా అయ్యింది ఇండస్ట్రీకి? ఇయర్ ఇండస్ట్రీ నా దృష్టిలో బాగానే ఉన్నట్టు సార్. అంటే చాలా చిన్న సినిమాలు బాగా ఆడినాయి, పెద్ద సినిమాలు కూడా ఆడుతున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడులాగే ఉంది. బట్ ఇయర్ నాకు ఎందుకో కొంచెం చాలా సినిమాలు బాగానే ఆడినాయి అని చెప్పి అనిపిస్తుంది సార్. ఆల్ లాంగ్వేజెస్ కానీ అన్నీ పాజిటివ్గానే ఉంది సార్. మైత్రికి ఎలా ఉందండి సార్ బ్యాలెన్స్? ఉంటుంది సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నంత కాలం ఖచ్చితంగా ముందుకు పోతూనే ఉంటాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటే మనం ఖచ్చితంగా ఆబ్వియస్గా దాంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డబ్బులు అనేది కనపడుస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి సినిమాలని ఇప్పుడు ఇందాక నిశాంత్ గారు చెప్పినట్టు ఇలాంటి సినిమాలని లేదంటే ఒక చిన్న సినిమాలని కంటెంట్ ఉన్న సినిమాలని ప్రమోట్ చేసేటప్పుడు లేదంటే డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సో వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్? అంటే మైత్రి లాంటి ఒక పెద్ద బ్యానరు ఏం ఎక్స్పెక్ట్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది సార్? ఇప్పుడు ఎప్పుడైనా మాకు ప్రతి సినిమా ఇంపార్టెంటే సార్. ఏ సినిమా తక్కువ కాదు, ఏ సినిమా ఎక్కువ కాదు. కానీ ప్రతి సినిమాని బట్టి మనం హార్డ్ వర్క్ చేస్తాం సార్. అంటే పెద్ద సినిమా అనుకోండి, అది థియేటర్స్ కానీ అది ఆ స్కోప్ ఎంత అని చూసుకుంటాం. ఏదైనా మనం సినిమాని బట్టి థియేటర్స్ కానీ థియేటర్స్ని బట్టి సినిమా ఉండదు సార్. సో ఆ సినిమా కెపాసిటీ ఏంటి, సో దాన్ని ఎలా లాంచ్ చేయాలి, దాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మనకి టూ మచ్ ఆఫ్ సప్లై ఇచ్చినా కూడా డిమాండ్ ఉండదు సార్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఫోన్స్, బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ అని వాటి మీద ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళకేంటంటే బేసిక్గా ఒక గ్రీన్లో ఉంటే అందరూ ఏంటంటే అరే ఇది గ్రీన్లో ఉంది ఎందుకు చూడటం అనే ఫీలింగ్లో ఉంటున్నారు. సో ఖచ్చితంగా అది ఆరెంజ్లో ఉంటే అరే ఈ సినిమా ఆరెంజ్లో ఉందంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉన్నారు. సో అది ఖచ్చితంగా ఏదో సినిమా మన చేతికి వచ్చింది, మనం ఏదో ఇష్టమైనట్టు ప్లాన్ చేస్తాం, మనకి థియేటర్స్ ఉన్నాయో లేకపోతే ఇంకోటి ఉన్నాయని మనం చేయకూడదండి. ఆ సినిమా ఎంతవరకు తీసుకెళ్ళాలి. కొన్ని సినిమాలు ఏంటంటే ముందు ఆ బజ్ని బట్టి కూడా మనం థియేటర్స్ ప్లాన్ చేస్తాం. కొన్ని ఏంటంటే సినిమా పడ్డాక ప్రూవ్ అయ్యాక సెకండ్ వీక్ పెంచుతాం. సో ఇదంతా కూడా సినిమాని బట్టే ఉంటుంది సార్. అందుకని మనం ప్రతి సినిమాకి ఒక ప్లాను, ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాం సార్. మైత్రి అనే ఆ బ్రాండ్ పడితే కనుక జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆల్రెడీ. అంటే ఆ బ్యానర్కి ఉన్న క్రెడిబిలిటీ అనేది అక్కడ సినిమా మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా సార్. సో మీ దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాని చేస్తున్నారా లేదంటే దాంట్లో ఎక్కడైనా ఫిల్టరేషన్ ఏమైనా ఉంటుందా సార్? ఫిల్టరేషన్ అంటే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అన్న శివాజీ గారు చెప్పినట్టు ఇందాక మీరు నాకు 80 కథలు విన్నాను, నేను 10 దాంట్లో సెలెక్ట్ చేశాను అని. సో అట్లా ప్రతి దగ్గర ఎక్కడైనా ఎవరైనా సార్, ఇప్పుడు ఎవరన్నా ఉద్యోగానికి పోయినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టే కదా ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ సెలెక్ట్ చేసుకునేది. సో ఖచ్చితంగా కొంత చెకింగ్ అయితే చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే మేము కొంచెం చిన్నప్పటి నుంచి సినిమా మీద ఎక్కువ అభిమానం వల్ల, ఎక్కువ ప్రేమించడం వల్ల కొంచెం ఒక రకంగా ఉన్నా కూడా మనం వీలైనంత వరకు సపోర్ట్ చేయాలనేది ప్రయత్నం చేస్తాం సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. శివాజీ గారు, సార్ డైరెక్టర్ గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్ అది. కానీ ఆ డ్రీమ్ రియాలిటీలోకి వచ్చేసిన తర్వాత అంటే అమెరికా వెళ్ళి అక్కడ మనం సంపాదించుకుంటున్నాం ఇదంతా అన్న తర్వాత వెనక్కి తిరిగి రావడమే కష్టం. బట్ వచ్చిన తర్వాత కూడా
సినిమా తీయాలనుకున్నప్పుడు అంటే ఇలాంటి మనం చుట్టుపక్కల చూసే కథను దీంతోనే వెళ్ళాలి, దండోరా లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ అని ఎందుకు అనిపించింది సార్ మీకు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది అంటే చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన స్టోరీ సార్ ఇది. అంటే దీన్ని మళ్ళీ నేను ఈ మైండ్ సెట్ ఏంటి ఇట్లాంటి సినిమాని ఎంజాయ్ చేయడం ఏంటి అనుకోకండి. బేసిక్ ఏంటంటే రాసేటప్పుడు మనకు ఆ కిక్ ఉంటుంది కదా సార్, లైక్ పొద్దున్న లేస్తే రాస్తా ఈరోజు రాస్తున్నా అని చెప్పేసి ఆ కిక్లో రాసిన కథ ఇది. అండ్ ఇది నాకు కాన్ఫిడెంట్ ఉన్న టెరెన్ అనమాట. లైక్ అంటే నేను జాబ్ క్విట్ చేయడం ఇదంతా ప్యాషన్ వాట్ ఎవర్ సెడ్ అండ్ అది బేసిక్గా నేను నాకు సినిమా చేయాలి అని అనిపించింది. ఎనఫ్ డేస్ చేశాను ఐటీలో అండ్ ఇట్ వాజ్ ఓకే, ఆల్ గుడ్. సో వచ్చేసాను. వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు లైక్ పిచ్ చేసేటప్పుడు నేను ఒక ప్రాసెస్ ఏంటంటే 10 మందికి చెప్పాల్సి వస్తుంది, 100 మందికి కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ 100 మందికి చెప్పే ప్రాసెస్లో నేను ఆ కథతోటి అంతే ఎక్సైట్మెంట్లో ఉండాలి. మొదటి వాడితో మొదలు పెట్టినప్పుడు 100 వాడికి చెప్తున్నప్పుడు నాలో ఎక్సైట్మెంట్ తగ్గకూడదు. అంటే అంత ఎక్సైట్మెంట్ ఉండాలి అని అంటే నాకు ఫస్ట్ కిక్ ఇవ్వాలి ఆ కథ. దాంతో నేను ట్రావెల్ చేయాల్సి వస్తుంది, పెద్ద జర్నీ చేయాల్సి వస్తుంది అని ఒక మెంటల్ ప్రిపరేషన్లో ఏదైతే నేను చెప్పాలనుకుంటున్న కథ ఉందో అది చెప్దాము, నా స్టైల్లో చెప్దామనే ఉద్దేశంలో రాసుకున్నా కదా సార్. అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫ్రమ్ ద డే వన్. లకిలీ ఐ వాజ్ లైక్ బెన్యానా వినడం ఇదంతా జరగడం, దెన్ శివాజీ సార్ రావడం, పీపుల్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ అది నాకు నా బిలీఫ్ సిమెంట్ అవుతూ వచ్చింది. అండ్ రెండోది టుడే వి హ్యావ్ అ ఫిలిం ఎట్ హ్యాండ్. సో మార్క్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. అంటే దండోరా పిల్లా సాంగ్తోనే ఒక ఊపితే ఇక ఈ సాంగ్ నాకు తెలిసి 25th ఇప్పటి నుంచి 25th వరకు ఒక యాంతం లాగా ప్రతి దగ్గర వినిపిస్తుంది. అవునండి. మీరు అన్నట్టు టీ దగ్గర కొట్టారు ఏమైంది అది పక్కన పెడితే టీ షాపుల దగ్గర నుంచి ఏ షాప్ దగ్గర అయినా సరే ఈ సాంగ్ వినిపించేలా ఉంది అందరికి అప్పీలింగ్గా. థ్యాంక్ యూ అండి. ఆ మట్టి బతుకి ఎట్టి బతుకి ఎవడు రాశాడు వెనకటికి అని ఒకటి, ఆ ఒంటి సుఖానికిను మరో ముఖంకి అసలు ఆ లైన్స్ వింటుంటే ఏంటంటే అలా జస్ట్ అలా మైండ్లో కూర్చుండిపోతుంది అనమాట ఒక్కసారి వినంగానే కూడా. సూపర్ సూపర్ అండి. కాసర్ల శ్యామ్ గారు అండి నిజంగా ఆయన సాంగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళండి. అన్నీ అంటే ఆయన మీరు కొట్టిన బీటు, ఆయన రాసిన మాట, ఎవ్రీథింగ్ కూడా అంటే మైండ్లో కూర్చుంటున్నాయి అనమాట. అలా ఉంది. సో 23rd నుంచి ప్రీమియర్స్ ఎందుకు వేస్తున్నారనే దానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట, చిన్న హింట్ ఇచ్చింది. సో సినిమా గురించి కంటెంట్ గురించి అంటే నాకు ఎలాంటి డౌట్లు లేవు, ఎందుకంటే నా ప్రతి ప్రశ్నగా సమాధానం ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఫర్ 23rd ప్రీమియర్స్ ఆన్ డిసెంబర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివాజీ గారు ఇక్కడ సార్ మొన్న మీరు అడిగిన ప్రశ్నకి శివాజీ అన్న ఫుల్ వైరల్ మళ్ళీ. మీరు చాలా స్ట్రైట్గా మాట్లాడతారు సార్, నాకు అదే నచ్చింది యాక్చువల్లీ. ఇందాక మాట్లాడుతూ చెప్పారు 2 కులాలు, ఒకటి ఉన్నోడు 2 లేనోడు అయ్యే 2 కులాలు అన్నారు. కానీ ఆ 2 ఏర్పడడానికి మెయిన్ రూటు కులమేలే కదా సార్. దీనిపైన ఏమంటారు? నేనేం అంటలేదండి. అదే సార్ దీనిపైనే తీశారు, ఇప్పుడు మాట్లాడింది కూడా అదే. డబ్బున్నోడు డబ్బు లేనోడు. ఇప్పుడు మొన్న మీరు రాజు వెట్స్ రాంబాయ్ చూశారు, అది ఒక కమ్యూనిటీలోనే ఉద్యోగం ఉన్నోడికి ఇస్తాను నీకు ఇయ్యా అన్నాడు. అంతే సార్, ఇదే సమాజం, ఇంత మించి ఏం ఉండదు. మిగతా అన్నీ స్వార్థం ఉంటాయి వాటిలో. కొంతమంది నేను పలానా కమ్యూనిటీ అయితే నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఇట్లా ఉంటుంది. సహజం, మనిషి సహజం. ఎవరు ఏం చెప్పినా కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రియాలిటీ తెలుస్తుంది వాడికి. అద్దంలో చూసుకొని ఏది కరెక్టరా, ఇది ఇందాక నేను ఇలా ఉన్నాను ఇవన్నీ ఉంటాయి. సో 2 డబ్బు ఉన్నాడు డబ్బు లేనాడు అంతే, ఇంకా వేరే ఏం క్వశ్చనే లేదండి. ఇదే సినిమా, ఇదే జీవితం, ఇదే సమాజం, ఇదే దేశం. మరి ఎందుకు అంటే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? వస్తుంది కదా ఇట్లా అదే ఆ డబ్బు అనేది ఎలా, డబ్బున్నోడికి డబ్బు ఎలా వస్తుంది, డబ్బు లేని డబ్బు రావటం లేదు అంటే దానికి ఏంటి అసలు? అక్కడి నుంచే మొదలవుతాయి కథలు, సినిమా కథలు. అక్కడి నుంచే సినిమా కథలు మొదలవుతాయి. వేరే రూట్ చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు పక్క తీసుకెళ్ళి కథ చెప్పాలి, ఇదిగో ఇలా వెళ్తే ఈ కథ వచ్చింది, ఇలా వెళ్తే ఈ కథ వచ్చిందని చెప్పాలి. ఇది మాత్రం సత్యం సార్. 2 పైన చూస్తారు, వాడి దగ్గర డబ్బు ఉందో చూస్తారు, కింద వాడిని చూస్తారు, వీడికి ఏమైనా అవకాశం ఉందా, ఈ డబ్బు తీసుకుని ఆడదాకా రాగలడేమో. ఇవి మాత్రమే ఉంటాయి తప్ప కులాలు అడ్డొస్తాయని నేనైతే అనుకోవట్లా. కులాలు డబ్బున్న కులం, డబ్బు లేనాడు కులం, ఈ 2 ఉంటాయి, ఇంకంతే, ఇంక వేరే ఏముండవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మన వాట్సాప్ గ్రూప్లో కూడా మనం వ్యూస్ మా వ్యాపారం, మాది అది వ్యాపారం. ఎస్ బాస్, ఎవరిదైనా అంతే. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది,
నేను కంటెంట్ యూస్ ఇచ్చే కంటెంట్ ఇస్తా. అది కులం ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నిజంగా నిజాయితీ కూడా ఉండొచ్చు. అసలు ఏమీ లేకుండా ఈ సమాజం ఉండదు. డెఫినెట్గా ఎక్కడో చోట ఇదైతే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కటి అంతే సార్. ఆ వివక్షత పోవాలంటే ఏం చేయాలనుకుంటారు అంటే సినిమా ద్వారా ఏం చెప్తున్నారు ఆ లోపల మనం పోతాం ఏం చేయాలనుకునే లోపు. ఇంత మించి ఏ ఉండదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది సార్. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఓకే సార్, ఈ మధ్య ఇండస్ట్రీలో కొంత మంచి మార్పు వచ్చింది అనుకుంటా. అంటే సినిమా టికెట్లు తగ్గిస్తున్నారు. మనం రాజు వెడ్స్ రాంబాయ్ కానీ లేకపోతే మొన్న వచ్చిన మొగిలి 99 రూపీస్. మళ్ళీ పెట్టాడు మళ్ళీ ఏదో తీస్తున్నాడు లోపల నుంచి. ఏం కత్తి తీస్తున్నాడు, నోరుతున్నాడు. ఇది నాకు తెలియదండి, నాకైతే అస్సలు తెలియదండి దీని గురించి. సరే శశి గారు చెప్పండి సార్. యాక్చువల్గా ఇంకా ఆ డిస్కషన్ ఇంకా చేయాలి సార్. ఏదైనా కూడా, ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ అది మల్టీప్లెక్సెస్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్తో కూర్చొని బిఫోర్ రిలీజు ప్లాన్ చేసి దాన్ని బట్టే మనం రేట్స్ డిసైడ్ చేసుకుంటా ఉన్నామండి, సినిమాని బట్టే. ఇంకోటి టికెట్స్ డెఫినెట్గా అండి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అలాగే మల్టీప్లెక్స్లో వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మేము కట్టడానికి ఇంత అయింది, మాకు ఇంత అయింది, మాకు ఇంత స్టాఫ్ ఉన్నారు, మాకు ఇంతమంది ఉన్నారు, ఏదన్నా కావచ్చు. 350 కాఫీ అంటండి, 3 రోజులు తాగుతాను నేను మా ఇంటి మొత్తం కలిపి. ఇది పరిస్థితి. వాటికి భయపడి చేస్తున్నారు జనం. నిజం ఇది. ఇంత అమానుష్యం అది. ఖచ్చితంగా ఇందులో ప్రొడ్యూసర్లకు కానీ లేదంటే ఎగ్జిబిటర్స్కి కానీ ఎవ్వరికి సంబంధం లేని అంశం. ఇది ప్రభుత్వానికి మాత్రమే ఉంది సంబంధం. ఇంత నియంత్రణ అనేది వ్యవస్థకే ఉంది. సుప్రీంకోర్టుకు కూడా పోతే ఏం చెప్పిందో తెలుసా? అవునా, అలా జరుగుతుందా, దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి తీసుకోవాలి. నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే అయిపోద్ది. ఎవడికి వాడిది వాడు అంతే. కానీ కోర్టు ఆర్డర్లు వచ్చే లోపలే మారిపోతుంది. కోర్టు ఆర్డర్ కాదు గురు, కోర్టు ఆర్డర్లు పక్కన పడే. అసలు ప్రభుత్వానికి అజమాయిషి తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే. అజమాయిషి తీసుకోపోతే నా 600 రూపాయలు పాప్కార్న్ ఏంటి, 350 రూపాయలు కాఫీ ఏంటి, పార్కింగ్ ఫీజులు అంటే తీసేశారు సినిమాలకు. మరి షాపింగ్లు మళ్ళీ గిల్లుతున్నారు, చిన్నగా గిల్లుతున్నారు. అది కూడా ఒకడు వస్తున్నాడు, ఏమంటే మీరు సినిమాకి వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు. షాపింగ్కి వెళ్ళి సినిమాకి వెళ్తారు, నీకేంటి ప్రాబ్లం? టికెట్ల రోడ్డు పోరాటం చేయొచ్చు కదా సార్. మీరు అందరూ ఉన్నారు, చేస్తున్నారు, నేను కూడా చెయ్యి అంట. ఓకేగా. మొన్న మీరు ఐబొమ్మ రవి ఏదైతే మాట్లాడారు దానికి మంచి పాజిటివ్ అయింది. మీ ఏదండి? ఐబొమ్మ రవి మీరు ఇట్లా పాజిటివ్గా వాడుకోండి అని మీరు చెప్పారు. జై బాలయ్య. లేదు సార్, అంటే పైరసీ కూడా కంట్రోల్లోకి చాలా వరకు వచ్చింది ఇప్పుడు వరకు చూస్తుంటే. దానిపైన నందుగారు, శివాజీ గారు, అమ్మా సార్ మంగపతితో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు మీరు ఆల్రెడీ. సో దండోరాలో ఎలా ఉండబోతుంది, అంటే మంగపతిని మించి ఉండబోతుందా? అంటే చాలా దాచుంచారు, ఆ లుక్స్లో అర్థమవుతుంది. సో ఎలాగో ఉండబోతుంది, సీరియస్ క్యారెక్టర్ చేయబోతున్నారా ఏంటి అని మళ్ళీ. సో సినిమా చూస్తున్నప్పుడు మాత్రం వీడు ఏంటి అనేది అర్థం కాకుండా ఉంటుందమ్మా. ఆ స్క్రీన్ ప్లే గ్రిప్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యారెక్టర్ని. ఓకే, అంటే ఏదో ఉంది, ఈ పాత్రలో ఏదో ఉంది అనే టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందులో సాంగ్లో కూడా చూసినట్లయితే పరువు హత్య గురించి ఒక లైన్ ఉంది. సో ఇది పరువు హత్య అంటే ఇన్ ద సెన్స్ అంటే కాస్ట్కి సంబంధించి ఇవి ఎప్పుడూ ఉంటాయి. మొన్న ఉంది, నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు ఉంటుంది. మనుషులు సమాజం ఉన్నంతకాలం పరువు హత్యలు ఉంటానే ఉంటాయి. మనం వాటిని ఖండిస్తూనే ఉంటాము. అది ఆ 2 కుటుంబాల వ్యక్తిగత విషయం. చెప్పటం సమాజం బాధ్యత కాబట్టి చెప్తారు. తప్పు ఇది అని మాత్రమే. పెయిన్ ఆ 2 కుటుంబాలది, అది ఇండివిజువల్. బట్ తప్పు. మనిషిని చంపే హక్కు ఏ ఒక్క వ్యవస్థకి లేదు, ఎస్పెషల్లీ ఇండియాలో. నో సార్, మీరు ఎన్నో విషయాలపైన చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి మీరు. అటు అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు, అండ్ చాలా ఏది జరిగినా కానీ మాట్లాడతారు మీరు, కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు. బట్ ఈ మధ్యన చాలా కొంచెం కామ్ అయినట్లు అనిపిస్తుంది. సో వై సార్ రీజన్? అంటే క్యాష్ కొంచెం అవసరమైంది, నాకు కాదు, పిల్లలకి. వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోతే మనకు కూడా పాత్రలు మరీ
వెనకాల నిలబెడతారు, ఏదోటి ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు, కానీ వెనకాల నిలబెడతారు. ఈ లోపు ఎంతో కొంత వెనకేసుకోవాలి, తప్పదు కదమ్మా. బతకాలి అని అంటే లేకపోతే రాస్తారు, ఒక దాంట్లో వేస్తారు, చూడు పాపం నిన్నటి దాకా ఎలా బతికిన మనిషి అలా వెళ్తూ ఉన్నాడు, ఒక లైక్ వేసుకుంటారా. ఇలాగే ఉంటుందమ్మా పరిస్థితి. కాబట్టి అందరిలాగానే ఏమి ఉండదమ్మా, ప్రతివాడికి ఏదైతే కావాలో అది ఉంటేనే వాల్యూ, అది లేకపోతే ఓన్లీ హెడ్లైన్స్లో ఉంటుంది, వాడి కోసం వేసుకుంటాడు వీడి గురించి, అంతే తప్ప ఏమీ ఉంటుందమ్మా. శివాజీ గారు, డైరెక్టర్ గారు, మురళి గారు, మార్క్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. సాంగ్ బాగుంది. Thank you. పిల్లా సాంగ్ కూడా ఆల్మోస్ట్ 3 million ఉన్నట్టుంది. సినిమా కంటే ముందు మీ మ్యూజిక్ హిట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్రెడిట్ గోస్ టు బెన్నీ గారు ప్రొడ్యూసర్ అండ్ మురళి డైరెక్టర్, వీళ్ళకి అండి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ డే ఈ సినిమా గురించి చెప్తూనే ఉన్నారు. ఒక వైబ్లో, స్ట్రాంగ్ వైబ్లో వెళ్తున్నాం. అండ్ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ చెప్తున్నామండి. ఆ కంటెంటే నన్ను మూవ్ చేసింది ఈ పాటలు చేయడానికి. అండ్ సినిమాకి వచ్చినప్పుడు మీ అందరినీ కూడా మూవ్ చేస్తుందని అనుకుంటున్నామండి. ఓకే, బెన్నీ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు రిలీజ్ మొత్తం ప్లాన్ చేసుకున్నారు, లైక్ నైజాం, మైత్రి గారు, ప్రైమ్ షో అన్నీ ఆదర్వా కలిగి. లైక్ ఇప్పుడు ఆ 25th ఒక కాంపిటీషన్ ఉంది. లైక్ ఒక 2-3 ఫిలిమ్స్ అంటే ఓకే, ఒక 4-5 ఫిలిమ్స్ పైనే కనిపిస్తున్నాయి. సో హ్యూజ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. అన్నీ కొంచెం ఏదో టీజర్ ట్రైలర్తో బాగా పర్ఫామ్ చేసిన సినిమాలే కనిపిస్తుంది. ఏంటి కాంపిటీషన్ ఓకేనా? దీనికి యాక్చువల్లీ నాకంటే శశి గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాంపిటీషన్ ఉంటేనే కదా సార్ బట్ కాంపిటీషన్ సక్సెస్ కూడా ఆ రేంజ్ ఉంటుంది. ఈసారి ఎక్కువ కాంపిటీషన్ ఉంది కదా. సో సార్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు 1 or 2 ఫిలిమ్స్లో లేదంటే సోలో డేట్లో వస్తే సార్, ఇప్పుడు కొన్నిసార్లు సంక్రాంతికి 4 సినిమాలు వచ్చి 4 ఆడినాయి, దీపావళికి పోయిన ఇయర్ లాస్ట్ ఇయర్ 3 సినిమాలు వచ్చి 3 ఆడినాయి. సో మంచి కంటెంట్తో వస్తే అది ఎన్ని సినిమాలు కాదు సార్, అన్నిటినీ ఆదరిస్తారు సార్ ఆడియన్స్. బట్ మంచి కంటెంట్ డెలివరీ చేసేది ఇంపార్టెంట్. సో ఆల్ ద బెస్ట్ అండి. శివాజీ గారు, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ అంటే మంచి కంటెంట్తో వస్తున్నారు ప్రతిసారి, అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో చాలా బిజీగా ఉన్నారు. బట్ ఈ గ్యాప్లో కూడా బజ్లోకి వెళ్ళి బజ్ని కూడా ఒక బజ్ రేంజ్లో పెట్టారు. సో 21st ఫైనల్ కూడా బిగ్ బాస్. సో ఏంటి సార్, అంటే బజ్ ఒప్పుకోవడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏమైనా ఉందా? నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, అందుకని అంతే, వేరే కారణమే లేదు, అవసరం లేదు మనకు. యాక్చువల్గా నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆ షో అంటే నాకు ఇష్టం, అందుకే చేస్తున్నానండి. మురళి గారు, సార్ టీజర్ చూసినప్పుడు ఒక ఒపీనియన్ ఉండే, సో ఆల్ ఎమోషన్స్ మిక్స్ అయ్యి వస్తుంది ఈ సినిమా అని. బట్ ఈ సాంగ్ చూసిన తర్వాత కొంచెం భయపెట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఆ వెనకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో తొక్కబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది ఈ సాంగ్ అనే అర్థమవుతుంది. బట్ అంటే ఏ పరువు హత్య అంటే ఇందాక నేను అడిగాను, డబ్బు ఉన్నవాడు లేనివాడు అని చెప్తున్నారు, కానీ ఇన్ ద సెన్స్ కాస్ట్లో ఉంటుందా ఇది, లేదంటే నిజంగానే పేదవాడికి అలాగే ఉన్నవాడికి మధ్యన జరుగుతుందా? అంటే మీ క్వశ్చన్స్ అన్నిటికీ సినిమా ఆన్సర్ అండి ప్రాపర్గా ఉంటుంది. మీకు అన్ని క్వశ్చన్స్ సాటిస్ఫై అవుతాయి. ఇప్పుడు నేనేం చెప్పినా కానీ చెప్పిందే సినిమా మళ్ళీ తీసాడు, మీకు డబుల్ టైం చూసినట్టు ఉంటుంది. సో సినిమా చూస్తే మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ అవుతాయి. థ్యాంక్ యూ. రాబిన్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. లిరిక్స్తో కాసర్ల శ్యామ్ గారు ఒక అర్థాన్ని ఇస్తే మీరు మీ మ్యూజిక్తో భయపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రవి గారు, ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో మీ క్యారెక్టర్? నందు గారిని చూస్తుంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్గా అన్నట్టు అనిపిస్తుంది, మరి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఏదైనా చిన్న ప్రొడ్యూసర్ ఒక సినిమా చేయాలి అని వస్తే కనుక వాళ్ళకి షో రీల్ లాగా ఉంటుంది. నా క్యారెక్టర్ అయితే మాత్రం ది బెస్ట్ లవ్ ఎమోషన్స్, సాంగ్స్, ప్రాపర్ ఫైట్ అన్నీ ఉంటాయి. సో ఒక కమర్షియల్ సినిమాకి ఏదైతే కావాలో ఒక చిన్న సినిమాకి అవన్నీ ఉంటాయి. సో అవన్నీ నా క్యారెక్టర్ ద్వారా నాకు హెల్ప్ అవుతుంది. 100% అవన్నీ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శశి గారు, సార్ తెలంగాణలో ఇక మీద టికెట్ రేట్స్ పెంచేది లేదని చెప్పేసి కోమటిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. సో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా, సో దీని మీద మీరు ఎలాంటి స్టాండ్స్ తీసుకుంటారు, ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఫ్యూచర్లో పెద్ద సినిమాలకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, లేదా మళ్ళీ ఆ టైంలో ఇండస్ట్రీ పెద్దలు కానీ హీరోలు కానీ వెళ్ళి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ పెంచుతారు, ఇది జరిగే ప్రాసెస్సేనా?
సరే ఇది మీరు చెప్పింది నిన్నే మార్నింగ్ చూశాను. ఖచ్చితంగా మా పెద్దలతో మాట్లాడి తప్పకుండా సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి మాట్లాడతామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నందు అన్న సహాయన 2025లో బ్యాక్ టు బ్యాక్ రాబోతుంది, బట్ 26కి వెళ్ళిపోయారు. కరెక్ట్. అంటే ఒక సినిమా బాగుందంటే ఈజీగా 1 వీక్ 10 డేస్ అనేది కొంచెం మంచి టైం అది. అవును. సో మీకు ఒకవేళ టాక్ వచ్చేలా ఉంటే అండ్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ జాన్లో మూవీస్ ఉన్నాయి, పెద్ద మూవీస్, కానీ నేను ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకోలేదన్నా. లేదు లేదు, నేను Jan 1 నాది రిలీజ్. సో Jan 1 గురువారం అయింది. 2, 3, 4 శుక్ర శని ఆదివారాలు అయింది, 4 రోజులు ఉంది. ప్రభాస్ అన్న సినిమా 9వ తారీఖు వస్తుంది. సినిమా బాగుంది అంటే నాకు ఆ 4 డేస్ రన్ కూడా వస్తుంది. సో యాక్చువల్గా నాకు మంచి డేట్. నాకు సురేష్ బాబు గారు, రానా అన్న ఇద్దరు కలిసి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందుకు ఇది ఇంకా బెటర్. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపియర్. ఆ రోజు కొంచెం షేక్ అయ్యాను పోస్ట్ పోన్ అని వెంటనే, బట్ యాక్చువల్గా నాకు చాలా చాలా మంచి డేట్ నా సినిమాకి Jan 1 అనేది మాత్రం వెరీ కాన్ఫిడెంట్. లాస్ట్ వరకు అఖండ అనుకున్న వరకు రిలీజ్ అయిపోద్దనే అన్నారు, బట్ వన్స్ అఖండ అనేసిన తర్వాత ఇంకా డ్రాప్ అయిపోయారు. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్? అఖండ ఇంకా 12th రిలీజ్ అని మాకు ఎప్పుడైతే అఫీషియల్గా చెప్పారో, రానా అన్న ఇంకా సురేష్ సార్ పిలిచారు నన్ను. పిలిచి కూర్చోబెట్టి మనం బాలయ్య సినిమా వస్తున్నప్పుడు మనం పక్కకి వెళ్ళాలన్నా మనం, బికాస్ మ్యాక్సిమం థియేటర్స్ ఆక్యుపెన్సీ, ఇంటర్నెట్ బజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాలయ్య మేనియా ఉంటుంది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. ఒకడు బాలయ్యకి ఎదురొచ్చినా వాడికే రిస్క్, బాలయ్యకి మనం ఎదురు వెళ్ళినా మనకే రిస్క్. సో నేను తప్పుకొని ముందుకెళ్ళాను చక్కగా. బాలయ్య గారి బ్లెస్సింగ్స్తో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే. నందువు నేను సినిమాకి కూడా వెళ్ళాను. వెళ్ళాను. నాకు మేము సినిమా ఇలా నేను నా సినిమా సైక్ సిద్ధార్థ పోస్ట్ పోన్ అని నేను రానా అన్న ఒక వీడియో వేసాము. అందులో వి లవ్ యూ బాలయ్య అని పెట్టిన వెంటనే అది బాగా న్యూస్ స్ప్రెడ్ అవటం, బాలయ్య బాబు ఫ్యాన్స్ మమ్మల్ని శ్రీరాములు థియేటర్కి స్పెషల్గా ఇన్వైట్ చేశారు, రండి కలిసి సెలబ్రేట్ చేద్దామని. సో మరి ఇంకా మన సినిమా ఫస్ట్ జాయిన్ ఉంది, మనం కమాన్ వెళ్ళి నా సినిమా లేకపోయినా బాలయ్య సినిమాకి వెళ్ళి చూసేవాడిని. ఏదో ఫ్యాన్స్తో బాగా ఎంజాయ్ చేశాను. మరి మీ దండోరా ఈవెంట్కి బాలయ్య గారిని చీఫ్ గెస్ట్కి పిలవచ్చుగా? నేనా అన్నా? బాగుంటుంది, నేను ప్రయత్నిస్తాను. బాలయ్య బాబు గారిని కలవాలి, వెళ్ళి ఇవాళ రేపట్లో ఒకరోజు కలుస్తాను బాలయ్య బాబు గారిని. భయపడి ఇంకేంటి అయిపోద్ది. డైరెక్టర్ గారు అయిద్ది కదనా, చెప్పండి. మీతో మాట్లాడాలండి. నెక్స్ట్ టైం నుంచి ప్రెస్ మీట్కి వస్తుంటే మీరు ఉన్నారో లేదో చూసుకుని వచ్చేలా ఉన్నారు శివాజీ అన్న. మార్క్ గారు. డైరెక్టర్ గారు హలో అండి. హలో అండి. అయితే ఇట్స్ నాట్ అబౌట్ ద చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద కంటెంట్. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఆటోమేటిక్గా థియేటర్స్కి వస్తారు, చూస్తారు అండ్ దాన్ని సక్సెస్ చేస్తారు. అయితే రీసెంట్గా వచ్చిన సినిమాలు, చాలా సినిమాలు ప్రీ రిలీజెస్లో కావచ్చు, వాళ్ళు చెప్పడం ట్రైలర్ రిలీజ్లో, టీజర్ రిలీజెస్లో చాలా బాగుంటుంది అని చెప్పడం, థియేటర్కి వెళ్ళి డిసప్పాయింట్ వచ్చిన ఆడియన్స్ చాలామంది ఉన్నారు. సో దట్ వన్ పర్టిక్యులర్ ఎలిమెంట్ థియేటర్కి వచ్చి ఆ 2.5 hours ఎంజాయ్ చేస్తారు సినిమాని అని చెప్పడానికి 1 wordలో మీరు ఏం చెప్తారు? అంటే సినిమా చాలా బాగుంటుందండి, అఫ్ కోర్స్. ఎగ్జాక్ట్లీ అదే, ఇవే చెప్పి ఆడియన్స్ ని థియేటర్ దాకా. అంటే మీరు మా కంటెంట్ చూస్తున్నారు కదండి, అంటే మేము క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంటా ఉన్నాము. కంగ్రాచులేషన్స్ అండి, నిజంగా చాలా బాగుంది కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ స్టిల్ ఆడియన్స్ దట్ వన్ హుక్ పాయింట్ ఏదైనా ఉంటుంది థియేటర్లో అట్లా కూర్చోబెట్టడానికి అని అంటే మీ మాటలో ఏం చెప్తారు అని అంటున్నారు. ట్రైలర్ వస్తుందండి, ట్రైలర్ దాకా వెయిట్ చేయండి అండ్ స్లోలీ యా. థ్యాంక్ యూ అండి. మ్యామ్, సాంగ్ అయిన వెంటనే మీరిద్దరు మాట్లాడుకోవటం విన్నాను. కంటెంట్ మీద అసలు ఒపీనియన్ మారిపోయింది, పగిలిపోయింది అని అన్నారు. సో అదే మ్యామ్, దట్స్ ద ఒపీనియన్. శశి గారు సార్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చింది, కానీ కొద్దిగా ఎందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా వెనకబడిపోయింది. ఏంటి సార్ ఎందుకు? మాట్లాడుకుందాం. మార్క్ గారు. శివాజీ గారు. సార్ మార్క్ గారు. సార్ ఇదే సార్ ఒక్కసారి, అంటే సినిమా బాగా టాక్ అయితే వచ్చింది కదా సార్, మంచి టాక్ వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి, కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత. అంటే ఇక్కడ ఒకటి సార్, మీరు మీ మైండ్లో ఏముందో మాకు తెలియదు, మా మైండ్లో వరకు బాగా చేసింది అది సార్. సాయంత్రం సార్ ఉస్తాద్ భగత్ సింగ్ సాయంత్రం సాంగ్ రిలీజ్ ఉంది కదా, ఏంటి సార్ అది? దానిపై సార్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు, మేము ఆ సెట్కి కూడా పోయాను, ఎక్స్ట్రాడినరీ. రిలీజ్ డేటు అదేనా సార్ లేకపోతే మారుతుంది సార్? అది రవి గారిని అడగాలి సార్, నవీన్ గారిని. మార్క్ గారు. సార్ మార్క్ గారు.
చెప్పండి సార్ చెప్పండి ఒక 2 క్వశ్చన్స్ సార్, ఫైనల్ 2 క్వశ్చన్స్. ఎస్. మాకు సార్, సో అంటే మీరు చాలా మూవీస్ చేస్తున్నారు అండ్ పెద్ద హీరోస్ గోస్ట్ లాంటి సినిమాలు చేస్తుండి కూడా అంత ఎక్కువ రిప్రజెంటేషన్ లేదు. బట్ దండోరా గివ్స్ యూ దట్ అనే రిప్రజెంటేషన్ వస్తుంది దండోరాతో మీకు అంటున్నారు. సాంగ్ ఒకటే కాకుండా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే దండోరా అనేది కంప్లీట్లీ రూరల్ బ్యాక్డ్రాప్కి సంబంధించి. సో దీన్ని మ్యూజిక్ చేయడం అనేది కొంచెం ఇట్స్ ఎ టిపికల్ థింగ్. అంటే ఆ రూరల్ ఎఫెక్ట్స్ కానీ ఆ పాస్ట్ థింగ్స్ కానీ తీయాలి. సో మ్యూజిక్ చేసేటప్పుడు ఎలాంటి ఇది తీసుకున్నారు సార్? ఛాలెంజింగ్గా ఉండే అండి యాక్చువల్గా. ఎందుకంటే మన మెదక్ సైడు లేకపోతే కొంచెం మన వరంగల్ సైడు ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి, మన తెలంగాణ ఇన్స్ట్రుమెంట్స్. సో అవన్నీ గ్యాదర్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అవన్నీ వాడడం జరిగింది. రియల్లీ పెద్ద టాస్క్ ఉండే అండి ఇది. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవుతుంది అని వీ హోప్. అండ్ ఇట్స్ వెరీ 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 ఇన్ఫర్మేటివ్ ఫిలిం అండి. దీంట్లో ఒక కంటెంట్ ఇవ్వాలంటే దండోరా టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో అది మీరు ఒక్కసారి మళ్ళీ తిరిగి ఒక్కసారి లిరిక్స్ మీరు గమనిస్తే అదే సినిమా అండి యాక్చువల్గా. శివాజీ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. అంటే మీరు ఆఫ్ స్క్రీన్ అండ్ లైక్ మంగపతిగా చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని ఆఫ్ స్క్రీన్ అయినా ఎక్కడో దగ్గర ఆ లౌడ్నెస్ అన్నది తెలుస్తోంది బజ్లో చూసినప్పుడు కూడా. కాకపోతే మీరు ఫ్రమ్ దట్ అంటే లైక్ మంగపతి చూసిన తర్వాత అందరూ శివాజీ 2.0 అంటున్నారు. సో అంటే మీరు క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నారు? బికాస్ శివాజీ ఈ సినిమాలో ఉన్నారంటే అరే డెఫినెట్లీ ఏదో ఒక లౌడ్నెస్ ఉంటుంది పర్టికులర్గా అని అనుకుంటూ ఉంటారు. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందమ్మా. అలాంటిది ఏదైనా